జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికౌగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలయ శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ఆహా, మన దినకర్ పాటతో మన కిచెన్ అంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది. ముందుగా మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ మా ఇద్దరి తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముల వారిని ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. దినకర్, మీరు ఇంట్లో ఆల్రెడీ పూజ చేసుకున్నారా? ఎస్ అండి, చేసుకోవచ్చు. మేము కూడా మా సెట్లో పూజ చేసుకున్నాం. అలాగే ప్రేక్షకులకి ఈ రోజు ఒక మంచి ప్రసాదం చూపించాలనుకుంటున్నాను. జనరల్ గా శ్రీరామనవమి రోజు వడపప్పుని ఇలాగే నానబెట్టుకొని తింటారు కదా, అయితే రెగ్యులర్ గా కాకుండా దీనికి ఒక డిఫరెంట్ టచ్ ఇవ్వబోతున్నాను నేను. ఓకే, సో ఇది మనం చేసుకునే రెగ్యులర్ పెసరపప్పు ప్రసాదం కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నారు. మనం వడపప్పు నానబెట్టుకుంటాం కదా పెసరపప్పుని, అయితే ఈ రోజు మనం పెసరపప్పుతో పెసరపప్పు సుండలు చేస్తున్నాం. సుండలు ఏంటి? సుండలు అంటే మన సైడ్ చేయము, అంటే తమిళనాడు సైడ్ వాళ్ళు చేస్తారు. కొంచెం చెన్నై బేస్డ్. పెసరపప్పుని 2-3 గంటలు నానబెట్టుకుంటే అది వడపప్పు అయిపోతుంది. సో పెసరపప్పుని మనం ఫస్ట్ స్టీమ్ చేసుకోవాలి. సుండలు అంటే ఏం లేదండి, మన గుగ్గిళ్ళు చేస్తాం కదా అలాగే అన్నమాట. సో అసలు మీరు వంటింట్లోకి వెళ్తారా? ఎప్పుడైనా వంట చేస్తూ ఉంటారా? ఈ మధ్యలో కష్టం అండి, కొంచెం తగ్గిపోయింది, అవసరం రావట్లేదు. బట్ నేను బ్యాచిలర్ గా ఉన్నప్పుడు నేను యూకేలో మాస్టర్స్ చేశాను ఫార్మసీలో. సో నేను మాస్టర్స్ చేస్తున్నప్పుడు మేమందరం బ్యాచిలర్స్ కలిసి ఒక ఇంట్లో ఉండేవాళ్ళం, దాదాపు 7-8 మంది. సో అప్పుడు ఎవ్రీడే వీ యూస్ టు టేక్ టర్న్స్ అనమాట, రోజుకొకరు వండేవాళ్ళు. సో ఆ టైంలో అవసరం పడేది కాబట్టి వండేవాడిని. అక్కడ ఏం వంట చేసేవాళ్ళు అంటే మేము ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి వి యూస్ టు కుక్ అనమాట. సో మార్నింగ్ ఒకరు, మధ్యాహ్నం ఒకరు, ఈవినింగ్ ఒకరు అయితే కష్టం అవుతుంది కదా. సో మేమందరం బ్యాచులర్స్ కాబట్టి, అండ్ వెదర్ కూడా చల్లగా ఉంటుంది కదా. సో మా ఇక్కడలాగా కూరలు ఖరాబ్ అవ్వడం అన్నది ఉండదు. సో మేము వండి పెట్టుకునే వాళ్ళం అనమాట. సో 8 members కదా. సో రైస్, రోటీ అండ్ ఒక దాల్, ఒక కర్రీ, కర్డ్ ఉండేది. సో వి యూస్ టు మేనేజ్. బాగుంది. సో ఇది కాసేపు ఒక 15-20 minutes స్టీమ్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది కీరా ఉంటుంది కదా, కీరాని నేను కొంచెం తురుముకుంటాను. అయితే ఈ లోపల మీరు నాకు ఇంకొక పాట పాడండి. మీరు దొరికేదే మాకు ఎప్పుడో ఒకసారి, ఇంకా అస్సలు మిస్ అవ్వకుండా పాటలు కావాలి మాకు. తప్పకుండా. సో ఇందాక మనం ప్రోగ్రామ్ ఒక మంచి రాముల వారి మీద, సీతమ్మ వారి మీద కలిపి ఒక పాట పాడుతున్నాం కదా. ఒక స్పెషల్ సాంగ్ ఇది, మమ్మీస్ కిచెన్ కాబట్టి లేడీస్ ప్రేక్షకులు చాలా మంది ఉంటారు కాబట్టి, సో లేడీస్ అందరికి అమ్మవారి మీద ఒక మంచి పాట, ఒక మంచి కీర్తన పాడతాను. సీతమ్మ మాయమ్మ సీతమ్మ మాయమ్మ సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ. ఎంత బాగుంది, నేను పనిని మర్చిపోయాను, ఇంకా పాట వింటూ అలాగే నిల్చుండిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో ఇది లైట్ గా ఇలా మనం నెక్స్ట్ ఫస్ట్ మనం ఇది ఉడకబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కీరా. కీరా, ఇంకా అలాగే మామిడికాయ. ఇప్పుడు మనకి మామిడికాయలు బాగా దొరుకుతూ ఉంటాయి కదా, సో దీన్ని కూడా నేను ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇందాక మీరు చెప్పారు లండన్ లో మీరు ఎంఎస్ చేశానని చెప్పారు కదా, మీరు చదువుకుంది డిఫరెంట్, మళ్ళీ మీరు ఉన్న ప్రొఫెషనల్ రెండింటికి సంబంధం లేదు. అసలు మీరు ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు? సింగింగ్ నాది బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి కర్ణాటక హిందుస్థానీ ట్రైన్ అండి, క్లాసికల్ నేర్చుకున్నాను. కానీ చాలా బ్రేక్స్లో జరిగింది. ఐ వాజ్ మోర్ ఫోకస్డ్ ఇన్ టు మై అకాడమిక్స్ అనమాట. నేను మాస్టర్స్ బీఫార్మసీ ఇక్కడ ఇండియాలో చేశాను, దాని తర్వాత ఎంఫార్మసీ లండన్లో అయింది. అయిపోయిన తర్వాత నేను కొన్ని రోజులు అక్కడ జాబ్ కూడా చేశాను.
సో ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా 2011 ఎండింగ్లో నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఐ జాయిన్ అ కంపెనీ ఇన్ చెన్నై. సో చెన్నైలో జాబ్ చేస్తున్న టైంలోనే ఒక వీకెండ్ సబ్సిక్వెంట్గా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మధుర శ్రీధర్ రెడ్డి గారు, హీఈస్ యాక్చువల్లీ మై మెంటర్. సో తన మూవీకి మ్యూజికల్లీ ఆడిషన్స్ ఏవో చెప్తున్నారని తెలిసింది. సో నేను క్యాజువల్గా ఐ వాక్డ్ ఇన్ దేర్, హీ పిక్ మీ అండ్ ఐ గాట్ అ ఛాన్స్ అండ్ హీ వాజ్ వెరీ కైండ్ ఇన్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. అట్లా ఎంట్రీ జరిగింది. బట్ తర్వాత సబ్సిక్వెంట్గా నేను ఒక 2-3 పాటలు పాడిన తర్వాత కూడా ఐ కంటిన్యూడ్ మై జాబ్. కానీ ఇక కొంచెం ఒక 6 months తర్వాత నేను 2 చేయలేకపోయాను. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ అనమాట. సో చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయింది. దెన్ ఐ రిజైన్డ్ అండ్ ఫర్ ద లాస్ట్ 4.5 years ఐఎమ్ ఇన్ టు ప్లే బ్యాక్. సో ఇప్పుడు కంప్లీట్గా ఫస్ట్ సాంగ్ ఏంటంటే అసలు మీరు ఫస్ట్ పాడిన పాట? నా ఫస్ట్ సాంగ్ యాక్చువల్లీ నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. అండ్ మధుర శ్రీధర్ రెడ్డి గారు డైరెక్ట్ చేసిన ఇట్స్ మై లవ్ స్టోరీ మూవీలో నుంచి నిన్నలా లేదే మొన్నలా లేదే అని ఒక సాంగ్. సో ఆ సాంగ్ చాలా మంచి రికగ్నిషన్తో పాటు నాకు 2 అవార్డ్స్ కూడా తీసుకొచ్చి పెట్టింది. బెస్ట్ అప్కమింగ్ సింగర్ మేల్ 2012. సో ఆ సాంగ్ నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజులా ఎందుకే నిన్నిలా నాకే కొత్తగా చూపే ఈ వేళిలా ఎందుకే నువ్విలా నాలో నేనిలా నీలో లీనమైపోయేందుకే. చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదండి, మన దినకర్ పాటలు పాడుతుంటే అలా కూర్చుండిపోతున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇది మన పెసరపప్పు స్టీమ్ అయిపోయిందండి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చిన్న తడకా చేసుకోవాలి. దినకర్ గారు ఒక్కసారి మా రాముని చూడండి, ఇంకేమనిపిస్తుంది? చాలా బాగున్నారండి. లేదండి, రాముడు ఎదురు చూస్తున్నారు, ఇంకో పాట పాడతారు. ఇంకో పాట కోసమా? ఓకే. సో సో బాలమురళీకృష్ణ గారు ఒక చాలా అద్భుతమైన ఆల్బమ్ చేశారు. సో భద్రాచల రాముడి మీద. సో దాంట్లో అన్ని పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయే పిలచీనా పలుకావేమే కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా. అండ్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ పలువులు పాడాను. అదే అనిపిస్తుంది, 15 minutes కాదు నా షో, ఒక 1 hour ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది ఈ పాటలన్నీ వింటుంటే. నిజంగా చాలా చాలా థ్యాంక్స్, చాలా బాగుంది. నాకు ఒకటి చాలా అభిరుచి కార్యక్రమం ద్వారా చాలా మంచి మంచి పాటలు ఇవాళ గుర్తు తెచ్చుకొని ప్రేక్షకుల కోసం పాడే అవకాశం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ మమ్మీస్ కిచెన్. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈరోజు మీరు ఇంత మంచి పాటలు పాడినందుకు నేను మంచి ప్రసాదం తినిపిస్తాను. ఇందులో కొంచెం ఆయిల్ కావాలి, ఇక్కడ ఆయిల్ ఉంది, కొంచెం వేయండి మీ చేత్తో, ఇంకా కొంచెం సరిపోతుంది. ఇప్పుడు నూనె కొంచెం వేడైన తర్వాత మనం ఇందులో తాలింపు వేసుకోవాలి. ఫస్ట్ కాస్తని ఆవాలు, అలాగే కొంచెం సన్నగా తరుపున అల్లం కదా, అల్లం వేసిన తర్వాత ఎండుమిర్చి, ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులో కరివేపాకు వేయాలి. అలాగే కాస్తంత ఇంగువ, ఇంగువతోనే మంచి తాలింపు ఫ్లేవర్ బాగా వస్తుంది కదా. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో ఇందాక మనం స్టీమ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు వేసేద్దాం. సో అది మనం యాక్చువల్లీ చాలాసేపు స్టీమ్ చేస్తాం కదా, ఒక 15 to 20 minutes చేస్తే సరిపోతుంది. పెసరపప్పు జనరల్గానే తొందరగా బాయిల్ అయిపోతుంది, ఇంకా మనం సోక్ చేసాం కాబట్టి చాలా తొందరగా స్టీమ్ అయిపోతుంది. ఇందులో మనం ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా కీరా ముక్కలు, అలాగే మామిడికాయ తురుము, అలాగే పచ్చి కొబ్బరి, ఇవన్నీ వేసి చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో కాస్తంత చక్కెర,
మనం మామిడికాయ వేసాం కాబట్టి పులుపు ఇంకా కొంచెం చక్కెర కాంబినేషన్ చాలా బాగుంటుంది. చక్కెర కూడా వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న తాలింపు ఇందులో వేసేసి కొంచెం పైనుండి కొత్తిమీర, ఇవన్నీ వేసేస్తే పెసరపప్పు సుండలు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ప్లేట్ ఉంది, అందులో మనం నైవేద్యం పెట్టేద్దాం. మీ చేత్తో మా రాముల వారికి నైవేద్యం పెట్టేయండి. అలాగే ఇక్కడ నేను పానకం కూడా రెడీ చేసి పెట్టేశాను ఆల్రెడీ. ఓకే, ఫస్ట్ నైవేద్యం పెట్టేసి పానకం కూడా పెట్టేయండి. పానకం కూడా ఇక్కడ ఒకసారి పెట్టేయండి. పెట్టేస్తూ ఒక మంచి కీర్తన ఆలపిస్తాను. సరే. లక్ష్మీ రమణం నీరజనయనం నారాయణ శ్రీ విష్ణు హరే. లక్ష్మీ రమణం నీరజనయనం నారాయణ శ్రీ విష్ణు హరే. విష్ణు హరే శ్రీ విష్ణు హరే కరుణా సింధు సహిష్ణు హరే. భవ భయ భంజన జన మనరంజన శ్రీమాంజన శ్రీ విష్ణు హరే. విష్ణు హరే శ్రీ విష్ణు హరే కరుణా సింధు సహిష్ణు హరే. మనం రాముల వారికి నైవేద్యం సమర్పించాం కదా, ఇప్పుడు ప్రసాదం మనం తీసుకుందాం. బాగుంది కదా. అక్కడ పానకం ఉందండి. ఓకే, పానకం నా ఫేవరెట్ అండి. సో మీకు మీరు కూడా తాగండి, మీరు కూడా తీసుకోండి. పానకం అంటే రామాయణం. సో ఈ స్పెసిఫిక్గా శ్రీరామనవమి రోజు తప్పకుండా పానకం చేసుకుంటాం కదా. సో పానకం చేసుకున్న ప్రతిసారి, పానకం తీసుకుంటున్న ప్రతిసారి అదొక స్పెషల్ ఫీల్ ఉంటుంది. అంటే ఇట్స్ డివైన్. అంటే కొంచెం చాలా ఏదో ఒక స్పెషల్ ఫీల్ కలుగుతుంది రామామృతం లాగా పానకం తాగుతుంటే. ఈ రామామృతం తాగుతూ మీ నోటి నుండి రామామృతం పాట వినాలనిపిస్తుంది నాకు. థ్యాంక్స్ అండి, చాలా మంచి ఇది అడిగారు. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టమైన పాట ఇది. అండ్ కిరవాణి గారు స్వరపరిచిన అద్భుతమైన పాట ఇది, నాకు చాలా ఇష్టమైన పాట. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగనుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవడు. తాగరా శ్రీరామనామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం.